హాయ్ ఫ్రెండ్స్, ఇది మన శివాలయం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో శివాలయం చాలా పవర్ఫుల్ దేవాలయం. అదేవిధంగా వెలిగించండమ్మ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం మన మాజీ చైర్మన్ గారు, మీ పేరేంటండి? రాధాకృష్ణమూర్తి గారు ఈరోజు ఆకాశ దీపారాధన చేయడానికి వచ్చారు. అదేవిధంగా భక్తులు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట 6:30కు వచ్చేసి ఆకాశ దీపారాధన చేస్తారు. మన శివాలయంలో ప్రతిరోజు కూడా ఈరోజు చూడండి, శివుడు ఎంతో అత్యంత వైభవంగా వెలిగిపోతూ ఉన్నాడు. చాలా పవర్ఫుల్ దేవాలయం కాబట్టి మీరందరూ కూడా వచ్చి వీలున్నప్పుడల్లా వచ్చి స్వామివారం దర్శనం చేసుకోండి. ఈ దేవాలయంలో ఈ దేవాలయానికి కిరణ్ అయ్య గారు చాలా గొప్పవారు. కిరణ్ అయ్య గారు ప్రధాన అర్చకుడు, వారి యొక్క తమ్ముడు గారు కిషోర్ అయ్య గారు ఇక ఇద్దరు కూడా ప్రధాన అర్చకుల కింద నిర్వహిస్తున్నారు అర్చకత్వం. అదేవిధంగా భక్తులందరూ కూడా వారు శక్తి కొద్దీ, తమ శక్తి కొద్దీ ప్రతి ఒక్కరూ కూడా కొంచెం కొంచెం నూనె పోస్తూ ఉంటారు ఆకాశ దీపంలో. అదేవిధంగా ఈ ధనధాన్యం ఎక్కువగా లభించాలని చెప్పేసి తల ₹1 బిళ్ళ ఆకాశ దీపంలో వేస్తారు. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఆకాశ దీపంలో మరి ఆకాశ దీపారాధన చుట్టూ కూడా పూలు కూడా అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చూడండి, ఒత్తి కూడా బాగా వేశారు పెద్దగా. తల ఒక శక్తి కొద్దీ కొంచెం కొంచెం నూనె వేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో కొంచెం కోతుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చిన వాళ్ళు కోతుల్ని ఉపవాసం ఉంచకుండా తమ యొక్క శక్తి కొద్దీ అరటిపండు, యాపిల్ కాయో, దానిమ్మకాయో, జామకాయో ఏదో ఒక పండు వేస్తూ ఉంటారు. ఈ యొక్క చైర్మన్ గారి యొక్క ధర్మపత్ని జ్యోతి గారు ప్రతిరోజు కూడా చక్కగా వారి యొక్క కోతులకి సహాయంగా ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాగేశ్వరరావు గారు ఈ దేవాలయంలో భక్తులకి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారు, ముదిగొండ నాగేశ్వరరావు గారు అంటారు. అరుణ గారు దంపతులు ప్రతిరోజు కూడా ఆకాశ దీపానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఫ్రెండ్స్. కాబట్టి మీకు కూడా వీలున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న మెయిన్ రోడ్డు మీద శివాలయం ఉంటుంది. కాబట్టి మీకు ఎల్లప్పుడూ ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ హైటెక్ అయ్య గారు. ఈ యొక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, ఈ యొక్క దేవాలయంలో మరొక దేవాలయం సాయిబాబా దేవాలయం కూడా ఉంది. ఇది కూడా చూడండి, ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఈ యొక్క ధ్వజస్తంభం తాడు కట్టి అందరూ కూడా భక్తులందరూ ఓం నమ శివాయ అనుకుంటూ లాగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దంపతులు వచ్చి తమ యొక్క శక్తి కొద్దీ పసుపు, కుంకుమ, గంధం, అదేవిధంగా కొబ్బరికాయ, యాపిల్ కాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యం చక్కగా చూపిస్తూ నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా చక్కగా దీపారాధన చేయడం జరిగింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మూత పెట్టి బొట్లు అలంకరణ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ యొక్క పెట్టిన తర్వాత చక్కగా ఆకాశం దీపం తాడు పట్టుకొని అందరూ కూడా పైకి లాగుతూ ఉంటారు. ఆ విధంగా చేసిన తర్వాత నేను మంత్రాలు చదివి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. వాళ్ళ యొక్క గోత్రనామాలు చదువుకుంటూ ప్రారంభిస్తాను. అదేవిధంగా మీకు కుదిరినప్పుడు ఈ ఏనుకూరులో దగ్గరలో ఉన్నవాళ్ళు ఆకాశ దీపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏనుకూరు మండలంలో ఉన్నవాళ్ళందరూ కూడా మన శివాలయంలోకి వచ్చి ఆకాశ దీపంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందగలరని కోరుతున్నాం. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్.